నాగర్కర్నూల్ 11వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి హౌదేకర్ సుమలత కరణ్లాల్ ఎన్నికల్లో ప్రచారం హోరెత్తుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆమె విమర్శించారు. గతంలో చేసిన తప్పును సరిదిద్దుకుంటామని, ఈసారి కారు గుర్తుకు ఓటేస్తామని చెబుతున్నారని సుమలత హర్షం వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలలో తోడుండే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఆమె 90 డే ద్వారా తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ తీరుపై జనం తిరగబడుతున్నారు. ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి ప్రజలను అరిగోస పెడుతున్నారంటూ నాగర్కర్నూల్ 11వ వార్డు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి హౌదేకర్ సుమలత కరణ్లాల్ వార్డులో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 11వ వార్డులో ప్రచారానికి వెళుతుంటే ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే బాధగా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధ హామీలతో గద్దెనికి ఇప్పుడు ప్రజలను గరిగోస పెడుతున్నారని, ఏ ఇంటికి వెళ్ళినా తప్పు చేశాం తల్లి, ఈసారి ఖచ్చితంగా ఆ తప్పు సరిదిద్దుకుంటామని, బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటామని ప్రజలు స్వచ్ఛందంగా చెబుతున్నారు. వారి మాటలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నాయని, 11వ వార్డు అభివృద్ధి కోసం, మీ సమస్యల పరిష్కారం కోసం కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని ఆమె కోరుకున్నారు. నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో హోరాహోరీగా సాగుతున్న ప్రచారంలో భాగంగా ఈరోజు 11వ వార్డు అభ్యర్థి హౌదేకర్ సుమలత గారి దగ్గర మనం వచ్చేసాము. మీరు చెప్పండి మేడం, మీరు గెలిచినాక వార్డు అభివృద్ధి కొరకు మీరు ఏమేం చేయాలనుకుంటున్నారు, మీకు ప్రచారం ఎలా సాగుతుంది, దాని గురించి మీరు మాట్లాడండి. నమస్కారం, నేను 11వ వార్డు సుమలత. అయితే నిన్నటి నుంచి నేను మా వార్డులో తిరుగుతున్నాను. చాలా బాగా అందరూ నన్ను ఆశీర్వాదంతో చెప్తున్నారు. భయపడకమ్మా, మేము కేసీఆర్కే ఓటేస్తాం, మర్రి జనార్దన్ రెడ్డికే ఓటేస్తాం. ఇది చూయించి చింపేస్తున్నారు వాళ్ళ ముందలా. కాంగ్రెస్ వాళ్ళు వస్తే వీళ్ళు ఇన్ని హామీలు ఇచ్చారు, ఏం చేయలేదు మాకు. మర్రిసారి అన్నీ చేశారు, మేము మర్రిసారికి ఓటేస్తాము అని చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. నేను భారీ మెజారిటీతో గెలుస్తా అని నాకు చాలా నమ్మకం ఉంది. అందరికీ చాలా మా 11వ వార్డు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, వీళ్ళందరికీ నేను నా పేరుగా అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. జై మర్రన్న, జై కేసీఆర్. బిజినపల్లి మాజీ ఎంపీ శ్రీనివాస్ గౌడ్ గారితో వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారో మనం అడిగి తెలుసుకున్నాం. నమస్కారం. 11వ వార్డు ఇక్కడ ఇన్ఛార్జిగా నేను బిజినపల్లి ఎక్స్-ఎంపీ శ్రీనివాస్ గౌడ్, హౌదేకర్ సుమలత కరణ్ గారికి మద్దతుగా ఇక్కడ ఇన్ఛార్జిగా పంపించారు. ఈ గ్రామంలో పర్యటిస్తుంటే ఎంత ఆనందం వేస్తుందంటే, కేసీఆర్ గారిని కలవని కుటుంబం లేదు, కలవని మనిషి లేడు. కేసీఆర్ ఉన్నాగా మాకు 2000 పింఛన్ ఆయన చేసిందే, మాకు రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఆయన మాకు పెద్ద కొడుకులాగా అన్ని పనులు మాకు చేసిండు. ఈ దరిద్రులు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అది హస్తం గుర్తు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలకు నమ్మేస్తే భస్మాసుర హస్తం లాగా మా నెత్తిన చేతులు పెట్టిరని మేము ఏది చెప్పనీకే పోతున్నామో మాకన్నా ముందు వాళ్ళే చెప్తారు. వద్దు నాయన, వాళ్ళ పేరు ఎత్తకండి, మమ్మల్ని ఎన్ని రకాల మోసం చేసిండ్రు, మళ్ళీ మా గేట్లు దాటనీయమన్నారు. నిన్న సాయంత్రం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి గారు వస్తే ఏ ఇంటికి కూడా చెప్తారు, అయ్యా రాత్రి వచ్చిండు ఎమ్మెల్యే గారు, ఆయనను అక్కడికక్కడే దిశ తీసి తోలిచ్చినాము, ఆయన ముఖం మార్చుకొని వెళ్ళిపోయిండు అని చెప్తున్నారు. నిజంగా ఎన్ని రకాల మోసాలు. ప్రజలను ఒక్కసారి మోసం చేయగలుగుతాం, 2 సార్లు మోసం చేయగలుగుతాం, ఇలా కాలం మోసం చేయలేము. మీరు చేసిన మోసాలకు ప్రజలు ఈరోజు చైతన్యవంతులు అయ్యిండ్రు, వాళ్ళకు మొత్తం తెలిసిపోయింది. ఈరోజు 24 నెలల నుంచి మాకు పింఛన్ ఎంత బాకీ ఉన్నది, ప్రతి మహిళకు 2500 స్కీములు ఎంత బాకీ ఉన్నది, ఈరోజు యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు కానీ, తర్వాత రైతు బీమాలు, రైతు బంధులు, ఆఖరికి అంటున్నారు మహిళలతో పోతే, అయ్యా మాకు సీరియల్ తెచ్చి 3 సార్లు ఇట్లా చూపిస్తున్నారు, ఇట్లా ఉండబోతున్నారు, ఇంత మోసం చేస్తారా మమ్మల్ని అని చెప్పి ప్రజలు అంటుంటే, కేసీఆర్ మీద వాళ్ళ లోపల అభిమానాన్ని ఎంత కూడా అంటే ఎప్పుడు కేసీఆర్ వస్తాడా, ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడా అనే దూరంలో ఈరోజు ప్రజలు ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, అమ్మ మేము కేసీఆర్ ముఖం చూసి నీకు ఓటేస్తాము, ఖచ్చితంగా మేము మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా సుమలత గారు భారీ మెజార్టీ తోటి 11వ వార్డుని మేము కైవసం చేసుకుంటున్నాం. ఇది ట్రెండ్. నేను ఇక్కడే కాదు, ఈ గ్రామంలో 3 వార్డులకు ఓట్లు ఉన్నాయి. ఏ వార్డుకు పోయినా కూడా కారు గుర్తు చెప్తున్నారు. అక్కడ క్యాండిడేట్ కాదు, కేసీఆర్, మర్రి జనార్దన్ రెడ్డి వాళ్ళు మాకు ముఖ్యము, వాళ్ళు మాకు ఎంతో చేసిండ్రు, ఈ గ్రామానికి కూడా ఎన్నో డెవలప్మెంట్లు చేసిండ్రు అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళ తరపున వచ్చిన ప్రతి అభ్యర్థిని
పార్టీకి నిలబెట్టిన ప్రతి అభ్యర్థిని మేము గెలిపిస్తామని చెప్పి ప్రజలు అంటున్నారు. ఖచ్చితంగా మేము తప్పకుండా మా టీఆర్ఎస్ అభ్యర్థులందరూ గెలుస్తారు. మున్సిపాలిటీని మేము ఖచ్చితంగా కైవసం చేసుకుంటాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్.